యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను అని అన్నది ఎవరు? ఏ. అబ్రాహాము. బి. నీకోదేము. సి. దావీదు. డి. యోబు. The correct answer is option D. యోబు. నీళ్ల కోసం మోషే బండను ఎక్కడ కొట్టాడు? ఏ. మోరియా. బి. హెర్మోను. సి. హోరేబు. డి. సియోను. The correct answer is option C. హోరేబు. దావీదు రాజుగా ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? ఏ. 20. బి. 30. సి. 40. డి. 50. The correct answer is option C. 40. యాకోబు కుమారులలో ఎవరు వారసత్వాన్ని కోల్పోయారు? ఏ. యోసేపు. బి. దాను. సి. బెన్యామీను. డి. రూబేను. The correct answer is option D. రూబేను. నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము అని అన్నది ఎవరు? ఏ. దేవుడు. బి. ఆదాము. సి. యాకోబు. డి. ఇస్సాకు. The correct answer is option B. ఆదాము. విలాపవాక్యములు పుస్తకం వ్రాసింది ఎవరు? ఏ. దానియేలు. బి. దావీదు. సి. యిర్మీయా. డి. యెషయా. The correct answer is option C. యిర్మీయా. ఇశ్రాయేలీయులలో గాయని మరియు ప్రవక్తిని ఎవరు? ఏ. హన్నా. బి. శారా. సి. నయోమి. డి. దెబోరా. The correct answer is option D. దెబోరా. మానవుడు నిర్మించినటువంటి మొదటి పట్టణం ఏది? ఏ. హనోకు. బి. గాజా. సి. సిరియా. డి. దమస్కు. The correct answer is option A. హనోకు. యేసు గ్రుడ్డివానికి చూపుని అనుగ్రహించింది ఏ రోజు? ఏ. శుక్రవారం. బి. సోమవారం. సి. గురువారం. డి. విశ్రాంతి దినం. The correct answer is option D. విశ్రాంతి దినం. కరువు వచ్చినప్పుడు అబ్రహాము ఏ దేశానికి వెళ్ళాడు? ఏ. బాబెలు. బి. షినారు. సి. కనాను. డి. ఐగుప్తు. The correct answer is option D. ఐగుప్తు.